చివరిగా ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వబుల్. సమస్యలు పరిష్కరించదగినవి. యేసుక్రీస్తు దగ్గర ఇది నాకు చేత కాదు అన్న మాటే లేదు. ఇది నా శక్తికి మించింది అన్న పలుకే లేదు. నీవు ఎంత పాపివైనా, నీ సమస్య ఎంత ఘోరమైనదైనా, నీ సమస్య ఎన్ని సంవత్సరాలుగా ఉండిందైనా ప్రభు దగ్గరకు తెస్తే ఆయన దాన్ని పరిష్కరించడానికి సమర్థుడిగా ఉన్నాడు. మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము అని బైబిల్ చెప్తూ ఉంది. మన సమస్యలు కొన్నిసార్లు మనుషుల దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు మన ఆరోగ్య సమస్యను ఏ వైద్యుడు సరి చేయలేకపోతున్నాడు. మన శరీరాల్లో వచ్చే కొన్ని అలర్జీస్ని ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా క్యూర్ చేయలేకపోతున్నారు. అనేక సార్లు అటువంటి వారికి మరింత ఎక్కువ వ్యాధి కలగటం లేక మరిన్ని అలర్జీలు కలగటం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వ్యాధులకు దీర్ఘకాల నివారణ దొరకనందున సంవత్సరాల తరబడి మందులు మాత్రలు వాడుతూ వారి సంపాదనంతా దానికే ఖర్చు పెట్టుకుంటూ ఉంటున్నారు. అయితే నీ వ్యాధి ఎంత ఘోరమైనదైనప్పటికీ, అది ఎంతగా నిన్ను పిండి పీల్చివేసేదిగా ఉన్నప్పటికీ, దేవుడి దగ్గరకు నీ సమస్యను, నీ వ్యాధిని, నీ భారాన్ని పట్టుకునిరా. దాన్ని ఆయన పరిష్కరించి నీకు సంపూర్ణమైన స్వస్థతను, విడుదలను అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మనకు న్యాయం కలగాలని అధికారుల దగ్గరకు వెళ్తూ ఉన్నాం, అధిపతుల దగ్గరకు వెళ్తున్నాం, కోర్టుల వెంట తిరుగుతూ ఉన్నాం, సంవత్సరాల తరబడి వాయిదాలు పడుతూనే ఉన్నాయి కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. నీ పక్షంలో వ్యాజ్యమాడగలిగిన, నీ వ్యాజ్యాన్ని తీర్చగలిగిన యేసు ప్రభు దగ్గరకు నీ సమస్యను తెస్తే చిటికలో ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించదగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. నీ సమస్య ఎట్టిదైనప్పటికీ అది యేసు ప్రభు పరిష్కరించగలడు. నీ పాపం ఎంత ఘోరమైనదైనప్పటికీ దానిని ఆయన క్షమించగలడు. నీవెన్ని సంవత్సరాలుగా ఒక వ్యాధికి బానిసగా ఉన్నప్పటికీ, ఒక దురలవాటుకి అలవాటు పడిపోయి ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. ఆయన రక్తం కడిగివేయలేనంత గొప్ప పాపం ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన క్షమించలేనంత, విడిపించలేనంత ఘోరమైన పాపం ఈ లోకంలో ఏదీ లేదు. ఎంత పాపినైనా ఆయన శుద్ధి చేయగలడు, సరిచేయగలడు, నూతన వ్యక్తిగా మార్చగలడు. ప్రియ సహోదరుడు, సహోదరి, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం యేసు ప్రభు. ఆయనే మన ప్రశ్నలకు జవాబు. ఆయనే మన సమస్యలన్నిటికీ సొల్యూషన్. ఆయనే మనకు విరుగుడు. ఎందుకంటే ఆయన శిలువలో చేసిన కార్యం వలన సకల పాపాలకి నివృత్తి కలిగింది. సకల సమస్యల నుంచి విరుగుడు దొరికింది. సాతాను తల చితగ్గొట్టబడింది. సమస్యలకు ఆధారభూతుడైన, సమస్యలను ఉత్పత్తి చేసే సాతాను ఓడించబడ్డాడు. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తునందున్న వారికి సమస్యలు అవకాశాలుగా, సవాలులుగా, ఆశీర్వాదాలుగా, అనుభవాలు నేర్పేవిగా, అభివృద్ధిలోనికి నడిపేవిగా, అద్భుతాలను చేసేవిగా ఉన్నాయి గనుక నీ సమస్యల్లో దిగులు చెందక మోకరించి యేసు ప్రభు పాదాల సన్నిధిలో ప్రార్థించటం నేర్చుకో. ఆయన సన్నిధికి అప్పగించిన ప్రతి సమస్య నుండి ఆయన మనల్ని విడిపించగలిగిన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు సమస్యలు గుండా వెళుతున్నప్పుడు నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. కానీ ఆ సమస్యల ద్వారా ప్రభు నేర్పించే పాఠాలను, ఆ సమస్యల్లో ప్రభు ఇచ్చే ఆదరణను, ఆ సమస్యలకు ప్రభు ఇచ్చే పరిష్కారాలను గుర్తించి ఆయన స్తుతించడం నేర్చుకో. When you are going through difficult circumstances, either you will become bitter or better. క్లిష్టమైన, కష్టతరమైన సమస్యల గుండా మీరు వెళుతుండగా మీరు చేదుగానైనా, అంటే విరక్తిగానైనా మారిపోవచ్చు, లేక మీరు మెరుగైన వారిగా, యోగ్యమైన వారిగా మారవచ్చు. కాబట్టి సమస్యలు
మనల్ని బ్రతుకు మీద విరక్తి చేసేవిగా చేయకుండా సమస్యలు మనకు సంతోషాన్ని కలుగజేసి అభివృద్ధిలోనికి నడిపించి దేవుని అద్భుత కార్యాలు చూచేటట్టుగా చేయుటకు మన సమస్య విషయమై ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. గత 4 వారాలుగా ప్రాబ్లమ్స్ అనే అంశం మీద మాకు నేర్పిస్తున్న నీ వాక్యములోని పాఠములన్నిటి కొరకు నీకు వందనములు నాయన. ఈ లోకంలో రకరకాల సమస్యలను అనుదినము మేము ఎదుర్కొంటూ ఉండగా ఏ సమస్య మమ్మను కృంగదీయకుండా ప్రతి సమస్యను మేము పట్టుకుని నీ పాదముల దగ్గర తెచ్చినట్లుగా నీ సహాయాన్ని దయచేయము తండ్రి. మా సమస్యలన్నిటికీ విరుగుడు నీ పాదముల దగ్గర ఉందని, మా సమస్యలన్నిటినీ నీవు పరిష్కరించగలిగిన సమర్థుడిగా ఉన్నావని, మా సమస్యలన్నిటినీ మాకు అద్భుతాలుగా చేయగలిగిన వాడిగా ఉన్నావని, మా సమస్యల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నామని గుర్తించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఎవరు ఎట్టి సమస్యలో ఈ ఉదయకాలమున ఉన్నారో నీవు ఎరిగిన దేవుడవు గనుక నీ గాయపడిన హస్తమును చాపి వారి సమస్యను ఒక ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను మహిమపరచుటకు, నీకు సాక్షులుగా జీవించుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గత 4 వారాలుగా ప్రాబ్లమ్స్ అనే అంశంపై నేర్చుకుంటున్న ఈ వర్తమానాలు మరల మీరు వినాలంటే మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమాల్లో మీరు వింటున్నటువంటి వర్తమానాలన్నీ VCDలుగా, DVDలుగా పొందుపరచబడున్నాయి. కావలసిన వారు వాటి రుసుమును పంపి పొందగలరు. సమస్యల్లో ఉన్నారా? ప్రాబ్లమ్స్ అనే ఈ చిన్న పుస్తకం కావలసిన వారు ఈ పుస్తకమునకు తగిన రుసుమును పంపించి పొందవచ్చు. దేవునికి స్తోత్రం. గత 4 వారాలుగా ప్రాబ్లమ్స్ అనే అంశంపై ఇవ్వబడిన వర్తమానాలు మరల వినాలంటే మా దగ్గర లభ్యమవుతాయి. దేవుడు ఈ వర్తమానాల ద్వారా మిమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించాలని, సకలమైన విషయాల్లో జయ జీవితాన్ని అనుగ్రహించాలని, అద్భుత కార్యాలు మీ జీవితంలో చూచినట్లుగా ప్రతి సమస్య నుండి విడుదల పొంది దేవుని కొరకు సాక్షులుగా జీవించినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సమస్యలను, మీ ప్రార్థన అవసరతలను ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా లేక ఉత్తరం ద్వారా మాకు తెలియచేస్తూ ఉండండి. మీరు రాసిన ప్రతి ఉత్తరాన్ని పరిశీలించి ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభు మనకు జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక.